అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3/2 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్. ఇక్కడ మనకి ఇచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3/2 అనేది ఇచ్చాను. చూడండి, దీన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని ఎక్స్తో డివిజన్ చేస్తే ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1/x అని వస్తుంది న్యూమరేటర్లో. అదేవిధంగా డినామినేటర్లో ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1/x అని వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 1 కింద రాయొచ్చు. అదేవిధంగా ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 1 కింద రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x అనేది ఏంటి మనకి రావాల్సింది? ఇది దీన్ని ఎక్స్ ప్లస్ 1/x ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అని అనుకున్నాం. అంటే ఏ మైనస్ 1 బై ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2a మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3a ప్లస్ 3 అనేది అవుతుంది. అప్పుడు 3a మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎదురుకు వస్తే ప్లస్ 3 వల్ల మైనస్ 3 అవుతుంది. -2 -3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3a మైనస్ ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత -5. ఏ అంటే మనం ఏమనుకున్నాం? ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -5. మనకి ప్రాబ్లంలో అడిగింది ఇదే కదా. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -5 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి.